ఆ 40 నిమిషాలు ఆ అరగంటో ఆ గంటో పూజ చేసేసుకుంటే ఇంకా గొడవ వదిలిపోయింది అక్కడతోటి. ఇంకా మిగిలిపోయిన 23:30 గంటలు మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చు. కాబట్టి ఈ అరగంటో 40 నిమిషాలు పూజ చేస్తున్నాను అని ఒక సంకల్పం. లోపలికి వెళ్ళి పూజా మందిరంలో కూర్చుంటాడు. కూర్చున్నా ఎదురుగుండా మీరు భగవంతుని యొక్క మూర్తులను పెట్టుకున్నా, లేదా ఈశ్వరుడు ఉన్నాడన్న భావన వస్తే పూజ అయిపోతుంది కదండి. మూర్తులను మీరు పెట్టుకున్నా, మీరు పూజకి కావలసిన సమస్త సంభారములను పెట్టుకున్నా, మనస్సు మాత్రము అక్కడ ఉండదు. ఏది ఉన్నది? కేవలము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతమైన శరీరము పీట మీద కూర్చుందంతే. మనస్సు ఎక్కడున్నది? దాని ఇష్టం వచ్చిన చోట తిరుగుతుంటుంది. దానికి ఏవో అలవాటు చేశాం, దానికి ఏవో అలవాటు చేశామో అక్కడికి పోతుంటుంది. అది పోయి అక్కడ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా డే ప్లానింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే పూజా మందిరంలోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ పూజ అయిపోగానే ఇవాళ టిఫిన్ ఏం చేస్తూ ఉంటుంది మా ఆవిడ? బహుశా ఆ మినప రొట్టె కానీ వేసిందేమో. మినప రొట్టెలోకి వెలగపచ్చడి చేస్తే బాగుంటుంది. మొన్న రైతు బజార్ నుంచి తెచ్చాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. కొంప తీసి ఇవాళ కూడా పప్పు పచ్చడే చెయ్యదు కదా. వెలగపచ్చడి చేయమని చెప్పి పూజలో కూర్చుంటే బాగుండేది. ఒకవేళ ఇవాళ చెప్పకపోతే రేపటికి వెలగపళ్ళు ఉంటాయి కానీ మళ్ళీ మినప్పిండి ఉంటుందా? గిన్నెలో తక్కువ ఉంది, ఇవాళతో అయిపోతుందేమో. ఈ తర్జన భర్జన లోపల జరిగిపోతుంటుంది. నేను మీకు కేవలం ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇదంతా లోపల జరుగుతోంది. మనస్సు ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉన్న వెలక్కాయల మీద, చెయ్యబోతున్న రొట్టెల మీద. ఆ కొంతమందిని నేను చూస్తుంటాను, ఇంకా ఆశ్చర్యకరమైన వాళ్ళు ఉంటారు. బలవంతంగా నిగ్రహించేస్తారు ఇంద్రియాలని. పావుని తలకాయ పట్టుకుని నొక్కేసినట్టు నొక్కుతారు. ఎంత నొక్కేస్తారంటే, కాఫీ తాగమండి పూజ అయ్యే వరకు. కానీ మనస్సంతా ఎక్కడుంటుందో తెలుసా అండి? ఈ గ్లాసులోంచి ఈ గ్లాసులోకి కాఫీ ఇంట్లో వాళ్ళు ఎవరో తిరగబోసుకుంటుంటారు. ఆ ధార చప్పుడు అవుతూ ఉంటుంది, ఆ కాఫీ వాసన తగులుతూ ఉంటుంది. మనసు నిలబట్టలేదు, కప్పు కాఫీ తాగేసినా బాగుండదు కాఫీ అడిగితేను. ధైర్యంగా మా అలవాటు అయిపోయింది, ఒక కప్పు కాఫీ తాగుతాను, తాగి నేను సంధ్యావందనం చేసుకుంటుంటాను, కాబట్టి కాఫీ తాగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను అని మీరు తాగేస్తే దాని దరిద్రం వదిలిపోతుంది అక్కడతోటి. కానీ వీడికి ఒక రకమైనటువంటి భేషజం. ఆ భేషజానికి ఏం చేస్తారంటే ఆ కాఫీ తాగడం. కాఫీ తాగకపోతే నీకు ఇంత పుణ్యం ఇస్తామని ఉన్నట్టుగా నేను ఎక్కడా చదవలేదు. ఆ కాఫీ విపరీతంగా తాగేయకుండా ఉండాలి, పైచ్యం ఎక్కిపోయి మళ్ళీ ఆ పూజ తప్పిపోకుండాను. నీ శరీరము నిలబడడానికి ఎంత పదార్థం అవసరమో అంత పదార్థమును మాత్రమే నువ్వు స్వీకరించాలి. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపమునందు నువ్వు నిలబడి ఉండాలి. నువ్వు కాదు, నీ మనస్సు. నీ మనస్సు నిలబడి ఉండాలంటే మనస్సు ఎప్పుడు నిలబడుతుంది? అసలు శరీరం అంటూ ఉంటేను. శరీరం లేకపోతే మనసు ఎక్కడుంది? శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం. ఇది ధర్మ సాధనం కాబట్టి దీన్ని ధర్మానికి సాధనంగా వాడుకోవాలి మీరు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే దీన్ని వాడుతూ ఉండాలి ప్రతి పనిలో. అంతేగాని ఉంది కదా అని దీన్ని అన్నింటిలోనూ మీరు విపరీతంగా వాడడం మొదలెట్టారనుకోండి. ఇప్పుడు నన్ను ఏదో కారు, మా కామరాజు గారి కారు ఉపన్యాసానికి తీసుకొచ్చింది. ఓ కారా, నిన్ను నేను వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతే కృతజ్ఞుడని అయిపోతాను. సుబ్బారావు ఇక్కడ ఒక చెక్క ర్యాంప్ కట్టండి, ఆ కారు కూడా వేదిక మీదకి వచ్చి నా పక్కన ఉంటుంది అన్నాను అనుకోండి. కోటేశ్వరారు మీకు నమస్కారం అండి, ఈ మాట ఎప్పుడన్నా చూద్దాం మీ ఉపన్యాసాలు, ఇప్పుడు ర్యాంపులు అవి ఎక్కడ కట్టగలం అని భయపడిపోతారు కదా. అది ఎక్కడ వరకు అంటే నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి, అంతవరకే ఆ సాధనం. శరీరం కూడా అంతే. మీరు దీనిని సాధనంగా తీసుకుని చెయ్యవలసిన పని చెయ్యడానికి ఉపయోగించాలి. చిత్రం ఏమిటంటే మనస్సు దీనికి ఆజ్ఞలిచ్చి తాను వెళ్ళిపోతుంది. దానికి అదొక గొప్ప బలం. అది యాంత్రీకరణం చేస్తుంది. దీన్ని నువ్వు వేసే పూలు అంట, నాలుకని నువ్వు చెప్పే నామాలు అంట. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూత భృద్భావో భూతాత్మ భూతభావన. వెలక్కాయి మినప్పిండి లోపల, పైన నామాలు వెళ్ళిపోతుంటాయి, ఇలా పువ్వులు పడిపోతుంటాయి. దేనికది? ఈశ్వరుడు అంటాడు, నాకు ఇదంతా అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా? నేను ఈ రొట్ట, ఈ ఎక్సర్సైజు, ఇది కొంతసేపు ఇలా ఇలా అన్నాం, బహుశా రిస్ట్ ఎక్సర్సైజ్ అవుతుందేమో, లేకపోతే ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఏదో కొంత మార్కులు పడతాయేమో నాకు తెలీదు. కానీ అది పూజ అని చెప్పడం మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే త్రికరణ శుద్ధి ఎక్కడుందో అక్కడే పూజ ఉంది తప్ప త్రికరణ శుద్ధి లోపించిన దానిని పూజ అని శాస్త్రంలో పిలవడం కష్టం. మీరు నోటితో చెప్తున్నది, మనస్సులో భావిస్తున్నది, మీరు కర్మేంద్రియములతో చేస్తున్నది ఏకీకృతము కావాలి పూజ యందు. కాకుండా మీ మనస్సు వెళ్ళిపోతుంటే పూజ ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు మీరు పూజ అన్న పేరుతో
పూజ చెయ్యట్లేదు, డే ప్లానింగ్ మీరు చేస్తున్నారు. ఇలా చెయ్యకుండా ఒక ఆయన ఏం చేశాడు, పూజ చేసుకోవడానికి నాకంత సమయం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద. కానీ ఆయన మనస్సు భగవంతుడి దగ్గర నిలబడిపోయి ఉండిపోయింది. ఈ కాంత అటువంటిది, ఈ గోపకని. ఈవిడ పూజా మందిరంలో లేదు, తన దినకృత్యాన్ని తాను చేసుకుంటోంది. బుట్టలో పెట్టుకున్న పదార్థములను అమ్ముకోవడానికి వచ్చినటువంటి గోపకాంత ఆ పేర్లు పలకడం మానేసి గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ అంటోంది. అంటే తను వచ్చిన పని మర్చిపోయింది, తను పైన బుట్టలో ఏం పెట్టుకుందో మర్చిపోయింది. ఇన్ని మర్చిపోయి తన మనస్సు ఎంతగా అక్కడ నిలబడిపోయిందంటే, మనస్సు ఎక్కడ నిలబడిందో దాని పేర్లు ఆవిడ ఉచ్చరిస్తోంది. నిజమైన పూజ చేస్తున్నది ఈవిడ. మూర్తులను అక్కడ పెట్టుకుని వెళ్ళి కూర్చుని గంటల గంటల పూజ చేసినట్టు యాక్షన్లో ఉన్నటువంటి వాళ్ళది పూజ. ఈవిడిది పూజ. నీ మనస్సు చేరడం పూజ. అలా మనస్సు చేరడానికి నీకు ఈశ్వరుడు యందు ప్రీతి ఆ మనస్సునందు గాఢముగా ఉండాలి. అలా గాఢముగా నీవు ప్రీతిని పెంచుకొని ఉన్నావా, నీ మనస్సుని ఇలా మళ్లించడం నేర్చుకో. ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టుకోవడం నేర్చుకో. పూజ అంటే, అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. పూజా మందిరంలోనే ఈశ్వరుడు ఉన్నాడండి అంటే అంతకన్నా తప్పింకోట్లేదు. అంతటా ఈశ్వరుడున్నాడు, ప్రతి చోట ఈశ్వరుడున్నాడు. ఈ భావన ఎక్కడ కలిగిందో అక్కడే నిజమైనటువంటి భక్తి. దీన్ని శ్రీకృష్ణుడు బాల్యక్రీడలలో ఎత్తి చూపించాడండి. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచువి కనకనగి మా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేషన్. పోతన గారు కాల్చి వాత పెట్టడం ఎంత సున్నితంగా పెడతారో చెప్పలేము. చక్కగా మంచుగడ్డలా ఉంటుంది నాన్న అని మాట్లాడుతూ కొందరు చూడండి వ్యగ్రతతో మాట్లాడతారు. కొట్టనంటాడు. పాపం వాడు అవుట్ స్పోకెన్, వాడి కడుపులో దాచుకోలేడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. కొందరు చూడండి నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అది చాలా భయంకరమైన మాట, కానీ చాలా చక్కగా నిదానంగా చెప్తాడు. అలా నిదానంగా చెప్పినట్టు చెప్పి లోకానికి వాత పెట్టడంలో పోతన గారు అందవేసిన చెయ్యి. ఎంత మర్యాదగా మాట్లాడతారో ఆయన. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని. వాత ఆఖరనుంటుంది. కలుగనీటికి తల్లుల కడుపు చేటు. చక్కగా మాట్లాడతారు. ఇంట్లో భర్తకి ప్లేట్ ఇడ్లీ పెట్టడం ఉండదు, కొడుకులకి పరీక్షకి వెళ్ళిపోయేవాడికి ఒక కప్పు పాలు ఇవ్వడం ఉండదు. ఉండిపోయిన ఆస్తి ఏమిటంటే తను తినకపోవడం, ఇంట్లో వాళ్ళకి పెట్టకపోవడం, ఎప్పుడూ ఎవడు ముట్టేసుకుంటున్నాడు అన్న బెంగతో కూడిన వడిబట్ట. మహానుభావుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు అనుకుంటాను, ఏమంటే రోజు దొంగలు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు కోసుకుపోతున్నారంటే భర్త అన్నట్ట, ఎందుకంత బెంగెట్టుకుంటావు, మడిబట్ట కట్టే కొబ్బరి చెట్లకి ఎలా ముట్టుకుంటారు దొంగలు అన్నాడు. దొంగడికి మడిబట్ట ఏంటండి? మడిబట్ట ఎంతవరకు అంటే మీకు ఆచారము చేత చక్కగా మీ మనస్సు నిలబడేటట్టు చేయడానికి పనికి రావాలంతే. అంతేగాని మడిబట్ట ఈశ్వరుడైపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నది. ఎక్కడిది ఏది వరకో ఎంతవరకో అంతవరకు దాన్ని వాడాలి. అలా వాడని వాళ్ళకి వాత పెట్టేశారు అంతే పోతన గారు. కృష్ణ భగవానుడు వాత పెట్టాడు. ఏమిటి, ఎవరికి నైవేద్యం పెడదామని ఇవన్నీ పెట్టావు? ఇవన్నీ నేను తింటే తప్ప ఆ తినేటప్పుడు కూడా మళ్ళీ ఎవ్వరూ చూడకూడదు. ఆ చూసిన వాళ్ళు ఎవ్వరూ ఈశ్వర స్వరూపులు కారు. తెచ్చినప్పుడు భక్తులు, చూడ్డానికి వీళ్ళు పనికిరారు, గుడ్డ కట్టేయాలి. ఇలాగ పెట్టేవాడు ఒక్కడు మాత్రం మహాభక్తుడు, పెట్టాలి వాడు ఒక్కడే. పెట్టేస్తే మళ్ళీ అప్పుడు ప్రసాదం తినడానికి వీళ్ళు పనికొస్తారు, అప్పుడు పట్టుకొచ్చి పెట్టచ్చు. ఏమిటి వెర్రి, ఎవడు చెప్పాడు? ఇలా పెట్టిన వాళ్ళు ఎవరి దగ్గర పుచ్చుకున్నట్టు నేను చదవలేదు. ఆయనే వచ్చి తిన్నది ఎవరి దగ్గర తిన్నాడంటే భీముడి దగ్గర తిన్నాడు, పరమభక్తులైనటువంటి వాళ్ళ దగ్గర తిన్నాడు తప్ప అన్ని రూపాలలో, అన్ని హృదయాలలో, అన్ని కడుపుల్లో, అన్ని కంఠాలలో తింటున్నదా ఈశ్వరుడు తింటున్నాడు. ఆ భక్తి చేత ఆర్తితో అన్నమో రామచంద్ర అన్నవాడికి పట్టుకెళ్ళి నువ్వు వీళ్ళు ఒక్క కబళం వేసి వాడు బతికేడంటే చాలని వచ్చి శేషం నువ్వు నైవేద్యం పెట్టి పుచ్చుకోనని ఈశ్వరుడంటే నా స్వామి మైలపడ్డాడంటాను నేను. అలా ఎప్పుడూ మైలపడ్డాయన పొంగిపోయి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. అది మానేసి ఎన్నాళ్ళు ఇనప చట్రాలు బిగిస్తావు. అలా ఈశ్వరుడు అడగలేదు, అలా ఈశ్వరుడు మాట్లాడలేదు.
ఆయన చెప్పింది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. నేనేరా తింటున్నాను అన్ని దేహాల్లో ఉండని చెప్పాడు తప్ప నేను ఫలానా గుళ్ళో మూర్తిలో ఉండి తింటున్నాను అక్కడికే పట్టరాను ఆయన ఎప్పుడు చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ అన్వయం నీకు? కాబట్టి ఇది భగవంతుని యందు నిలబడిపోయినటువంటి మనస్సు ఎంత ప్రీతితో ఉంటుందో, ఎంత అదుపు తప్పిపోతుందో. గోవింద దామోదర మాధవేతి, ఆ గోపకాంత పలికినటువంటి మాటలని మనకి చూపించి, పైకి గోపకాంత చేస్తున్న వ్యాపారం పాలు పెరుగు అమ్మడం, కానీ మహాభక్తురాలై నిలబడి ఉంది. ఒక మహాభక్తుడైనటువంటి వాడు కేవలము బాహ్యాలంకారము వలన మీకు దొరకడు. బాహ్యమునందు కోటేశ్వరరావు మంచి పంచ కట్టుకుని పట్టులాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకు కూర్చుంటే మహాభక్తుడు కోటేశ్వరరావు గారని మీరు అనుకుంటే పొరపాటు పడిపోయినట్టు. కోటేశ్వరరావు గారి అంతరంగము ఈశ్వరుడికి తెలుసు. ఈ సభలో ఉన్న వాళ్ళల్లో కోటేశ్వరరావు గారికి భక్తి యందు ఏ స్థానం ఉంటుంది ఏమో ఏం చెప్పగలం? మీ అందరి పేర్లు రాసి ఇంకో 10 గీతలు ఎందుకైనా మంచిదని ఉంచిన తరువాత 11వ పేరు నాది అయ్యుండి ఉండవచ్చు. మీకు అలా కనపడదు. కోటేశ్వరరావు గారు మహాభక్తుడు అని కనపడుతుంది. బాహ్యాలంకారము చేత కనపడినవన్నీ భక్తి లక్షణాలు అనుకుంటే పొరపాటు. నిజమైన భక్తి లక్షణం గోవింద దామోదర మాధవేతి. అలా పలికిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మహాభక్తులు. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి అలాంటి వాళ్ళ గురించి ఏమన్నాడో తెలుసా అండి ఈశ్వరుడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వాడి వెనకాతల ఈశ్వరుడు ఆవు వెంట దూడ పరిగెట్టినట్టు పరిగెడుతున్నాడు ఆ కాంత వెంట. ఇంకా ఇప్పుడు నువ్వు ఆ వైభవాన్ని, ఆవిడ సాధించిన విజయాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వాంగ్మయాన్ని తీసుకొచ్చి పట్టుకొచ్చి రాసినా నువ్వు ఆవిడ పొందుతున్న వైభవాన్ని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు ఇంకా. కాబట్టి ఇహ ఏమీ మాట్లాడలేదు. భక్తి అన్నది ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత నివురు కప్పిన నిప్పులా ఉంటుందో, నిజంగా భక్తి లక్షణం ఎలా ఉంటుందో లీలాశుకులు ఆవిష్కరించారు. నిన్నటి రోజున మీతో నేను ఒక మాట అన్నాను. నిజంగా భాగవతంలో కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలల వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని, వాటి వలన ప్రయోజనాన్ని ఏ రకంగా చదివి మీరు పొందవచ్చునో లీలాశుకుడు ఒక గొప్ప రహస్యాన్ని శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్పి ఉన్నారు అని మీతో నేను అన్నాను. దాన్ని మీకు ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఆ శ్లోకంలో లీలాశుకుల వారంటారు, నిన్నటి రోజున మీకు చెప్పాను, సమస్తము ఈశ్వరుడిది, ఆయనకేం అవసరం లేదు. జారత్వ చౌరత్వములు చేయవలసిన అగత్యం ఈశ్వరుడికి లేదు. అటువంటి వాడు ఎందుకు చేశాడు అంటే లీలాశుకులే జవాబు చెప్తున్నారు ఒక శ్లోకంలో. స్థేయం హరేర్హర్తియం నవనీత చౌర్యం. మనకి మహాపాతకములు అని కొన్ని ఉన్నాయి. పాపాల సంగతి పక్కన పెట్టండి, అవి మన ఖాతాల్లో బోల్డ్ అని ఉంటాయి అనుకోండి. పాతకములు అని కొన్ని ఉన్నాయి. ఇవి 5 చెప్తుంది శాస్త్రం. ఇవి మాత్రం కనీసంలో కనీసం తెలుసుకుని నీ జీవితంలో ఎన్నడూ చేయరాదు. ఎందుచేత? వీటిలో నువ్వు ఏ ఒక్క మహాపాతకాన్నైనా చేసిన వాడవైతే వీటి శక్తి ఎంతటిదో తెలుసా? కొన్ని కోట్ల జన్మల పాటు నిన్నాశ్రయించిన వారిని కూడా కట్టి కుడపగలదు. అంత బాధ పెడుతుంది పాపం. ఇది ఈ జన్మతో ఇప్పుడు పోదు. చిన్న చిన్న పాపాలు ఉన్నాయనుకోండి. హనుమ సుందరకాండలో తీర్పు చెప్తారు. చిన్న పాపం ఒకటి చేశాడు, కొంత పుణ్యము చేశాడు, ఏకకాలమునందు అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు. ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటుంది, ఇంటి నిండా మధుర పదార్థాలు ఉంటాయి, వాడికి షుగర్ ఉంటుంది, ఎక్కువ తినలేడు, ఇంత లడ్డూ తిని ఊరుకోవలసి వస్తుంది. పర్వాలేదు, పాపపుణ్యములను ఏకకాలమునందు అనుభవిస్తున్నాడు. మహాపాతకం ఉంటుంది. నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణు నిరామునింకనుము నీ బుద్ధి కాకుండినంటారు. అలా కాని నువ్వు చెయ్యకపోతే సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయబెర్చుచు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడవిన కిన్కన్నన్నారు హనుమ భాస్కర రామాయణంలో. నువ్వు అలా చెయ్యకపోతే నువ్వు చేసిన మహాపాతకానికి నీతో పాటు లంక మొత్తం కాలిపోతుందిరా అన్నారు. జరిగిందా లేదా?
జరిగింది, కాలిపోయింది లంకంతా. మొత్తం ససైన్యంగా బిడ్డలతో సహా మరణించాడు రావణాసురుడు. అవి 5 మహాపాతకములని చెప్పారు వ్యాస భగవానుడు. దేవీ భాగవతంలో కూడా వీటి గురించి ప్రస్తావన చేశారు. అవి బ్రహ్మ అంటే బ్రహ్మహత్య, హే మహారీచ బంగారాన్ని దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, సురాపో గురుతల్పక నోటితో ఉచ్చరించడం కూడా అసహ్యకరమైన విషయం, గురుభార్యా సమాగమం, సురాపో గురుతల్పక, ఇవి 4. మరి 5వదేమిటి? మహాపాతకినో హ్యేతే, ఈ 4 మహాపాతకాలు. ఇలాంటి మహాపాతకాలు చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి ఎవడినైనా పట్టుకుని వాడు తన త్రోవ మార్చుకోకుండా తిరుగుతుండగా అలాంటి వాణ్ణి 1 సంవత్సరం పాటు నా స్నేహితుడని ఎవరితోనన్నా చెప్తుండడం. అలా చెప్తే తత్సంసర్గీచ పంచమహ, అలా నా స్నేహితుడని ఈ 4 పాతకాలు చేసి ఒకటైనా చేసి బుద్ధి మార్చుకోకుండా తిరుగుతున్న వాణ్ణి ఏడాది పాటు నా స్నేహితుడని చెప్తే ఈ చెప్పిన వాడికి కూడా వాడు చేసిన పాతకం వచ్చి పంచమహాపాతకాలు అవుతాయి, 5వ పాతకం అవుతుంది. కాబట్టి అసలు అటువంటి వాడి స్నేహం కూడా కూడదు. వాడు నా స్నేహితుడండి అని చెప్పడం కూడా కుదరదు, వాడిని ఇంటికి రానివ్వకూడదు, మాట్లాడకూడదు. అంటే ఈ 4 అత్యంత ప్రమాదకరములు అని శాస్త్రం నిర్ధారించింది. వీటికి ఏమైనా తెలియక కానీ తెలిసి కానీ ఇవి చేసేస్తే వీటికి ఉపశాంతి ఉన్నదా, ప్రాయశ్చిత్తం ఉన్నదా? ఏదో పాపం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మహాపాతకానికి ప్రాయశ్చిత్తం ఉందా లోకంలో అంటే మహాపాతకములకు ప్రాయశ్చిత్త కర్మలు లేవు. ఎవ్వరూ ప్రాయశ్చిత్తం చేసుకోలేరు. అవి ఒకసారి చేస్తే అంతే, ఇంకలా ఉంటాయి ఖాతాలు. వీటిని తీసేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో? అలాంటిది ఉందా అంటే లీలాశుకుల వారు అంటున్నారు, అసలు భాగవతం అన్నది ప్రతివాడు చదవాలని ఎందుకు చెప్పారో తెలుసా? జీవితంలో భాగవతం వినాలని ఎందుకు చెప్పారో తెలుసా? సనాతన ధర్మంలో రామాయణ భాగవతాలు చదివారా అంటారు. ఎందుకంటారో తెలుసా? ఈ 2 విషయాలు లీలాశుకులు చెప్తున్నారు. స్థేయం హరేర్హరతియం నవనీత చౌర్యం జారత్వమస్య గురుతల్పకృతాపరాధం హత్యాదశానన హతిం మధుపాన దోషం యత్పుతనాస్తన పయస్య పునాతు కృష్ణ. ఎవరైతే భాగవతం చదివినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి నవనీత చౌర్యమన్న లీల వింటున్నారో ఆ లీలని వింటున్నటువంటి వాళ్ళకి స్థేయం హరేర్హరతియం నవనీత చౌర్యం. చిన్ని కృష్ణుడు ఆ కుండ దగ్గరికి వెళ్ళడం, ఆ వెన్న తీసుకోవడం, ఆ వెన్న దొంగతనం చేయడం, ఈ లీల యొక్క అంతరార్థము తెలియకపోయినా కేవలము దొంగతనం చేస్తున్న కృష్ణుడు దొంగ కృష్ణుడు అన్న పేరుతోనైనా సరే ఒక్కసారి అలా కృష్ణ దర్శనాన్ని ఎవరు మనస్సులో చేస్తున్నారో, అందుకే పరిహాసమునకైన కృష్ణ కథా ప్రశంసపు చెవి తార్పని దుష్కర్మరఠులా అన్నాడు యమధర్మరాజు. సరదాకైనా కృష్ణ కథ బాగుంటుందండి అని ఇలా చెవి ఒగ్గని వాళ్ళు ఎవరున్నారో వారిని తొలుత కట్టి తెండు దూతలారా, ముందు వాళ్ళని పట్టు తీసుకురండిరా. వాడికి భాగవతం ఇచ్చినా కృష్ణుడే వచ్చి నవనీత చౌర్యం చేశారని దొంగతనం చేసినట్టుగా పైకి కనిపిస్తూ లోకానికి పాఠం చెప్పినా పోని దొంగతనమే అనుకో, కృష్ణుడు దొంగతనం చేశాడనుకుని వెన్న దొంగ అంటూ చూడు అన్నా కూడా చూడకుండా ఆ భాగవతం కూడా వినకుండా పేర్లు పద్దులు పెడదామనుకున్న వాడు ఉన్నాడే, అంతకన్నా పెద్ద పాపం లేదు. కాబట్టి వాడిని ముందు తీసుకురండి యమలోకానికి అన్నాడు. కాబట్టి స్థేయం హరేర్హరతియం నవనీత చౌర్యం. ఎవరైతే కృష్ణ పరమాత్మ యొక్క నవనీత చౌర్యాన్ని వింటున్నారో వాళ్ళకి హే మహారీచ బంగారం దొంగతనం చేసినందువల్ల కలిగినటువంటి మహాపాతక దోషము నశించిపోవుచున్నది. మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఇక్కడే గమనించాలి. నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. సాధారణంగా పెద్దలు ఏం చెప్తారంటే ఎవరి ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల గర్భిణిగా ఉంటే గర్భము ధరించగానే రామాయణం బాలకాండలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని వినమని చెప్తారు. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు కదా, ఒక 5 నెలలు దాటిపోయిన తరువాత
భాగవతంలో దశమ స్కంధంలో ప్రత్యేకించి కృష్ణలీలల్ని వినిపించండి, చదివి ఆ లోపల ఉన్నటువంటి బిడ్డడికి సంస్కారం కలుగుతుందంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తారో తెలుసా అండి? మహానుభావుడు కృష్ణావధానులు గారు వేదాన్ని ఔపాసన పట్టిన వ్యక్తి, వేదం చదువుకున్నవాడు ఎలా బ్రతకాలో అలా బతుకుతున్నటువంటి మహాపురుషుడు. అటువంటి వారు ఆయన శిష్యుడైన సుబ్రహ్మణ్య శర్మ గారు తన భార్య గర్భిణిగా ఉండగా, నా భార్యకి ఏ నెలలో ఏ ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేస్తే లోపల ఉన్నటువంటి పిండమునకు అనుగ్రహం కలుగుతుందో అవి నాకు గురువుగారు చెప్పవలసింది నేను చేయిస్తున్నాను, కానీ గురుముఖత మీ చేత విందామని వచ్చానంటే, ఉరే నువ్వు ఏమీ చెయ్యొద్దు, కాకినాడలో అయ్యప్ప స్వామి గుళ్ళో రామాయణ ప్రవచనం అవుతోంది, నీ భార్యని తీసుకెళ్లి 42 రోజులు రామాయణం వినిపించు, అన్ని సంస్కారములు చేసేసినట్టే అని చెప్తే ఆయన భార్యని రామాయణ శ్రవణానికి కూర్చోబెట్టారు. ఎందుకు వినిపిస్తారో తెలుసా అంటే, భాగవతం వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి పిండము ఏ మహాపాతకాలు చేసినటువంటి పిండము లోపలికెళ్ళిందో ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? అది బయటికి వచ్చిన తరువాత ఆ పాప ఫలితాన్ని తాను అనుభవిస్తూ తాను ఏడుస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, 10 తరాలు ఏడిపిస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న పిండానికి పట్టినటువంటి ఈ పాతకములను తీసేసి వాణ్ణి ఉత్కృష్టమైన వ్యక్తిగా తయారు చేసుకోవడానికి ఒక్కటే మార్గం. అంతరార్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. భాగవతం దశమ స్కంధం గర్భిణీ స్త్రీ వింటోందనుకోండి, 5 నెలలు 6, 7 దగ్గరికి వచ్చేటప్పటికి ప్రహ్లాదుడంతటి వాడు కడుపులో కూర్చుని మహానుభావుడు నారదుడి దగ్గర విన్నాడు. లోపల పిండం వింటుంది. ఎందుకనంటే జ్ఞానేంద్రియాలు ఏర్పడడం ప్రారంభం అవుతాయి. భాగవతం దశమ స్కంధాన్ని వింటున్నప్పుడు నవనీత చౌర్యం, కృష్ణ భగవానుడు చేసినటువంటి వెన్న దొంగతనానికి సంబంధించిన కథలు వస్తాయి. అది వింటే లోపల ఒకవేళ బంగారం దొంగతనం చేసిన మహాపాతకం పిండానికి ఉంటే ఆ శిశువు యొక్క పాప. భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నిటిలో చాలా గొప్పగా ఉండే లీల ఏదో తెలుసండి? ప్రధానంగా చోరలీల. ఆయన చేసిన దొంగతనాలు వింటుంటే ఎంత సరదాగా ఉంటుందో వింటానికి. ఒకదాన్ని మించి ఒక దొంగతనం. ఎంత ప్రొఫెషనల్ గా చేశాడో ఆయన. నిజంగా ఎంతంత జాగ్రత్తలు తీసుకున్నారో అన్ని జాగ్రత్తల్ని ఆయన అధిగమించాడు. లోకానికి ప్రతి లీలలోనూ ఒక పాఠం నేర్పుతూనే ఉండేవాడు. నాకైతే ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కొండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి తావెతలోదరి. ఆఖరికి ఆయన పైనున్న పాలకొండని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గా మార్చాడు. పీటలేశాడు, రోళ్లేశాడు. ఎంత జాగ్రత్తో చూడండి. కృష్ణుడు వచ్చి కింద పెడితే తినేస్తున్నాడని ఆవిడ ఉట్టి కట్టింది. పీటలు రోళ్లు వేసుకుని పైకి ఎక్కాడు. చెయ్యి అందలేదు. ఇంత పైకి కడుతుందా అనుకున్నాడు. కింద ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతోంది. అందరూ దోషిళ్లు బట్టి తాగారు. వింటున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. చిన్ని కృష్ణుడు ఎంత బాగా చేశాడో ఈ దొంగతనం అని. వ్యాస భాగవతం కాదు, పోతన గారి భాగవతం కాదు నాకు, కానీ చాలా ఇష్టమైనటువంటి చౌర్యం అది. ఒక గొల్ల పడితే ఎంత తెలివైందంటే పైన ఉట్టికి కట్టినా కూడా కృష్ణుడు వచ్చి తూటు పెట్టి ఎత్తుకుపోతున్నట్ట. అందుకని ఆ ఉట్టికి గంటలు కట్టేద్దాం. కట్టేస్తే వచ్చి ముట్టుకున్నాడా గంటలు గణగణగణగణ మోగుతాయి, పట్టుకోవచ్చు అనుకో. నిజంగా కృష్ణుడు రానే వచ్చాడు. పీటలేశాడు, రోళ్లేశాడు, పైకి ఎక్కాడు. ముట్టుకుందాం అనుకున్నాడు. గంటలున్నాయి. ఆయన అన్నాడు, ఆయన పరాత్పరుడు, ఆయన శాసనాన్ని ఎవరు కాదనగలరు. ఓ గంటలారా మీరు మోగరాదు. అలాగే ఆ కుండలో చేయి పెట్టి వెన్న తీస్తున్నాడు, పిల్లలకి పెడుతున్నాడు. అందరికీ పెట్టేశాడు. ఆఖరణ ఇంత వెన్న తీసుకుని ఆ పీటలు రోలు మీదే నిలబడి ఇలా నోట్లో పెట్టుకున్నాడు. కృష్ణుడి నోటికి ఇలా తగిలిందంతే. పిల్లలు తిన్నంతసేపు గంటలు నిశ్శబ్దంగా ఉన్నాయి.
కృష్ణుడి నోటికి ఇలా వెన్న తగలగానే గంటలన్నీ గడగడగడగడ మోగే. మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు అన్నాడు కృష్ణుడు. అయ్యా ఏం చేయమంటారు, మీకు నైవేద్యం పెట్టినప్పుడు ఘంటానాదం చేయడం అలవాటు, మీరు నోట్లో పెట్టుకున్నారు, మేము మోగే అన్నాయి గంటలు. ఒకదాన్ని మించినటువంటి ఒక నవనీత చౌర్యం, అంత గొప్ప నవనీత చౌర్యం ఆయన కర్మ. ఆయనకి ఎందుకండి, ఆయన అందరి ఇంట్లో లేదండి, తింటే పొంగిపోయి పెడుతుంది యశోద. మరి ఎందుకు చేశాడు ఆ నవనీత చౌర్యం? ఇదిరా రహస్యం. నీ మహాపాతకం తీయడానికి ఆయన చౌర్యం చేశాడు. ఎంత ఉదారుడు రా మహానుభావుడు. నువ్వు ఎన్ని మార్లు నమస్కరించాలి ఆయనకి. స్థేయం హరేర్హరతియం నవనీత చౌర్యం జారత్వమస్య గురుతల్పకృతాపరాధం. తెలిసి కాని తెలియక కాని పొరపాటున కాని, పొరపాటని అనొచ్చండి దాన్ని, అసలు గురుభార్యా సమాగమం చేసినటువంటి ద్రోహి ఉన్నట్టయితే వాడి పాపము నిజంగా ఎంత భయంకరమైన పాపము. ఈ పాపము పోవడానికి లోకమునకు అందరికీ అర్థం కాని రీతిలో రాసలీల చేసి జ్ఞానులకు జీవబ్రహ్మైక్య సిద్ధిగా కనపడగా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మాత్రం కృష్ణుడు ఇంతమంది ఆడవాళ్లతో తిరిగాడండి, తిరుగుబోతు అన్న పేరు పెట్టుకుని, పోనీరా నువ్వు అలా నన్ను అన్నా పర్వాలేదు, కృష్ణుడు ఇంతమంది ఆడవాళ్లతో తిరుగుతుంటాడు, కృష్ణుడు జారుడు అని తను ముద్ర వేయించుకుని, మహానుభావుడు ఎందుకుట ఈ ముద్ర వేయించుకోవడం? అలాగైనా కృష్ణుడు జారుడండి. ఆ ఆడపిల్ల తలుపు తట్టేవాడు, చంద్రముఖి అని పిలుస్తుండేవాడు, రాసలీల చేశాడు, ఇంతమంది ఆడవాళ్లతో యమునా నది ఒడ్డున ఆడాడు అని కృష్ణుణ్ణి జారుడని పిలిచినా సరే, ఒక్కసారి ఆ రాసలీలా ఘట్టాన్ని తలుచుకుని కృష్ణుణ్ణి నిందించినా సరే, ఆయన యందు జారత్వం ఆరోపించి ఆయన పేరు చెప్తే, తెలియక ఎప్పుడో ఒకనాడు తాను చేసినటువంటి గురుతల్పకృతాపరాధం ఉందే, దాన్ని నేను కాల్చేస్తానన్నాడు. తనని జారుడని పిలిస్తే నువ్వు చేసిన భయంకర పాతకాన్ని తీసేయడానికి జారత్వం చేశాడరా. ఇది ఆయన ఔదార్యం. నీకేం తెలుసది? జ్ఞానము చేత జీవబ్రహ్మైక్య సిద్ధి. అయినా ఆయన అలా నువ్వు నేర్చుకోనలేదు. పోనీ నీకు రాసలీల అర్థం కాకపోతే నిందించకూడదు సుమా, పాపం వస్తుందనలేదు. నువ్వు నన్ను నిందించరా, నిందించి కృష్ణుడు ఆడవాళ్లతో తిరిగాడను. కృష్ణుడు ఆడవాళ్ల చేతులు పట్టుకుని ఆడాడు. ఒక భార్య ఏమిటండి ఆయనకి అను. నారదుడికి తెలుసు నా లక్షణం ఏమిటో. ఎందుకు నెమలి ఈక పెట్టుకున్నానో తెలుసా? లోకంలో ఇన్ని పక్షులుంటే ఏ పక్షి ఈక నేను పెట్టుకోవాలి? అయినా కిరీటంలో ఈకలు ఎందుకండి? మరి నెమలి ఈక తెచ్చి కృష్ణుడు ఎందుకు పెట్టుకున్నట్టు? సృష్టి మొత్తం మీద నెమలికొక్కదానికే ఒక లక్షణం ఉంది. వేసవి కాలం పూర్తయిపోయి వర్షాకాలం వచ్చే ముందు ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టి సాయంకాలం వేళ గాలి వేసి ధూళి రేగి మెరుపు మెరిస్తే వర్షం పడే ముందు మగనెమలి పరమ సంతోషంతో ఆడుతుంది. కిష్కింధకాండలో రాముణ్ణి చూసి రాముడు ఎంత ఉద్రేకం పొందాడంటే, అలా ఆడుతున్న మగనెమల్ని చూసి మయూరస్య వనే నూనం రక్షసానహృతా ప్రియ తస్యాన్ రుచితరం యేషు వనేషు కాంతయా అన్నాడు. అవునులే, నువ్వెందుకు ఆడావు? మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా, చక్కగా ఆడుతున్నావు. నేను ఇలా ఏడుస్తూ ఎందుకున్నాను? మా ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోయాడుగా అన్నాడు. అంటే ఏకపత్ని వ్రతుడు. మనస్సు ఎందు కదలిక వస్తే సీతమ్మ తల్లి ఎందే, అంతటి ధర్మాత్ముడైన. కాబట్టి మగనెమలి వర్షము పడే ముందు ఆడుతుంది, పింఛము విప్పుతుంది. ఆ ఆనందంతో ఆడుతున్నటువంటి మగనెమలి యొక్క కంటి నుంచి పడేటటువంటి బాష్ప బిందువు కోసమని ఆడనెమలి దాని పక్క పక్కన తిరుగుతూ నోరు విప్పి తిరుగుతుంది. తిరిగితే ఆఖరణ నాట్యం చెయ్యగా ఆనంద తన్మయత్వంలో నెమలి కంటి వెంట, మగనెమలి కంటి వెంట పడినటువంటి ఆనంద బిందువుని ఆడనెమలి ఒడిసి పట్టి మింగుతుంది. మింగి గర్భాన్ని ధరించి గుడ్లు పెడుతుంది, బిడ్డల్ని కంటుంది. అలా శరీర సంపర్కం లేకుండా బిడ్డలను కన్నటువంటి ప్రాణి సృష్టిలో నెమలి ఒక్కతే. దానికున్నది పరమానందం ఒక్కటే. ఆ నెమలికి తెలుసు. నాకు తెలుసున్నది రసో వైసహ కృష్, నేను నిరతిశయ ఆనంద స్వరూపుడను. నాకు కామం ఏమిటి, నాకు స్త్రీ సంపర్కం ఏమిటి? కనీసం ఇది చూసైనా గుర్తుపడతారని ఒక నెమలి ఈక కిరీటం మీద పెట్టుకున్నాడు ఆయన. నేను అటువంటి వాడను కానని తెలుసుకో. మనకి శాస్త్రంలో
ఒక గమ్మత్తైన కథ చెప్తుంటారు. దుర్వాసో మహర్షి ఒక చోట కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. గొల్లకాంతలు అటువైపు ఉన్నటువంటి కృష్ణ భగవానుడికి వెన్న అవి పట్టుకెడదామని బయలుదేరారు. ఇంతమంది గోపకాంతలతోటి ఆడతాడు రోజు కృష్ణ పరమాత్మ యమునా నది ఆవలి ఒడ్డున. ఆ రోజున యమున పొంగి ప్రవహిస్తోంది. వాళ్ళు వచ్చి దుర్వాసో మహర్షిని అడిగారు. ఆయన అప్పుడే దేవతార్చన చేసి పదార్థాన్ని తీసుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు. తేలిగ్గా అర్థమైపోతుంది. భోజనం చేసిన తర్వాత బయటికి వచ్చారు చేయి తుడుచుకుని. ఏమిలా వచ్చారన్నారు గోపకాంతాలని. యమున దాటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ కృష్ణుడి దగ్గరికి వెడదామంటే యమున ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తోంది. ఎలా దాటాలి, మీరేమైనా మార్గం చెప్పండి అన్నారు. దుర్వాసో మహర్షి నిత్యోపవాసి అయితే యమున మాకు దారిచ్చుగాక అని చెప్పండి అన్నారు. ఇప్పుడే అన్నం నేను వచ్చాడు, నిత్యోపవాస, అలా అంటే ఇంకేమైనా ఉందా అని భయపడి వాళ్ళు యమున దగ్గరికి వెళ్ళి వాళ్ళు దుర్వాసో మహర్షి నిత్యోపవాసి అయితే మాకు యమున దారి ఇచ్చుగాక అన్నారు. దారి ఇచ్చింది. అవతల వైపుకి వెళ్ళిపోయారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ భావన యందు కాముకత ఉన్నది. వాళ్ళు కృష్ణుడితో కలిశారు, చాలాసేపు ఆడుకున్నారు, రాసలీల పూర్తయింది. మళ్ళీ యమున దాటవలసి వచ్చింది, వెళ్ళిపోవాలి నందవ్రజ యువతల ఒడ్డుకి. కృష్ణ కృష్ణ ఎలా దాటడం అన్నారు. శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అయితే మాకు యమున దారిచ్చుగాక అనండి అన్నాడు. అన్నన్నా మేము సాక్ష్యం, ఈ మాట అన్నవా అన్నారు వాళ్ళు. వెళ్ళి అన్నారు, యమున దారిచ్చి. దుర్వాసో మహర్షి